సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ నాస్తికులు, నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన రూపకర్తలు అయినటువంటి గోరా గారి ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలు ఎలా ఉండేవి అనే అంశంపై చిన్న చిన్న కవితలను వింటున్నాం కదండి. ఈరోజు ఒక చక్కని కవితను విందాం. ఆలోచనను ఆచరణగా మలిచినవాడు గోరా, ప్రశ్నను ప్రజా ఉద్యమంగా మార్చిన సంస్కర్త ఆయన. పుస్తకాల పుటల్లో కాదు, బీదల జీవితాల్లో రాసుకున్న కార్యాచరణ పేరే గోరా. నాస్తిక కేంద్రం కేవలం ఒక భవనం కాదు, అది తర్కానికి నిలయమైన చైతన్య ఉద్యమం. మతరహిత వివాహాలు, సమానత్వానికి సాక్ష్యమైన సామాజిక ప్రకటనలు, అంధవిశ్వాసాలపై కాగితపు యుద్ధం కాదు, ప్రజల మనసుల్లో చైతన్య పోరాటం గోరా జరిపిన ఉద్యమం. శకునాలు, దోషాలు, భయాలు అన్నిటినీ తర్కంతో ప్రతిఘటించిన కార్యాచరణ పేరు గోరా. స్త్రీ విముక్తి అతని ఉద్యమంలో ఒక నినాదం కాదు, ఒక జీవన విధానం. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా మానవ గౌరవాన్ని నిలబెట్టిన పోరాటం. కుల నిర్మూలన గోరా ఉద్యమానికి కేంద్రం. సహభోజనాలు, అంతర్కుల వివాహాలు సమాజానికి చూపిన సజీవ పాఠాలు. సమానత్వం సాధ్యమని చాటిన చర్యలు. అణచివేతల మధ్య కూడా నాస్తికత్వాన్ని ప్రజల భాషగా మార్చిన ప్రయత్నం గోరా. అతనికి జైలు శిక్షలు ఉద్యమానికి అడ్డం కాదు, అవి ఆలోచనలకు కొత్త వేదికలు. రాజకీయ అధికారానికి దూరంగా నిలబడి సామాజిక మార్పుకు దగ్గరగా నడిచిన ప్రయాణం ఆయనది. నాయకత్వం కాదు, బాధ్యతే గోరా ఉద్యమాల స్వరూపం. గోరా ఉద్యమం ఒక కాలానికి పరిమితం కాదు, ఒక అంశానికి పరిమితం కాదు. అది ప్రశ్నించే ప్రతి తరంలో, ప్రతి తర్కంలోనూ పునరుద్భవించే మానవతాశక్తి. సమిష్టి ఆలోచనగా, సమాజ చైతన్యంగా నిలిచిన అచంచల ఉద్యమం గోరా నాస్తిక జీవన విధానం. ఈరోజు మనం నాస్తికత్వంపై గోరా గారి ఆశయాలు, అవలంబించిన ఆచరణలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని కవితతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.